ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతు డిక్లరేషన్ ఇచ్చిన చోటుకు వస్తే ప్రజలు తిరగబడతారని భయపడే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకుని ఉంటారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. వరంగల్లో హెలికాప్టర్ దిగాల్సిన చోటే గతంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అందులో ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో రైతులు ప్రజలు నిలదీస్తారనే భయంతో వరంగల్కు ముఖం చాటేశారని మండిపడ్డారు. చెప్పి వస్తే తిరుగుబాటు వస్తుందని, రాహుల్ దొంగచాటుగా వద్దామనుకున్నారని, అది కూడా చివరికి రద్దు చేసుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకరనాయక్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, కిషన్ రావులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, పంటలకు బోనస్ బోగస్ అయ్యింది, రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో పడలేదు, రేవంత్ వైఫల్యాలపై రహస్యంగా సమావేశం నిర్వహించేందుకు రాహుల్ వస్తున్నారు. ఈ మీటింగ్ కు రేవంత్ ను కూడా పిలవలేదని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతున్నది. రాహుల్ కు కూడా తెలుసు. రాహుల్ పర్యటన రద్దుకు రేవంత్ పాలన వైఫల్యమే కారణం. ప్రజల్లో తిరుగుబాటు ధోరణిని గ్రహించిన రాహుల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు అని సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ ఆయన ముఖం కూడా చూడలేదని, రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాట పట్టారని, మీటింగ్లు పెట్టుకుంటున్నారని, అందుకే రాహుల్ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పారు. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అందుకే ఢిల్లీలో కాంగ్రెస్ కు వరుసగా 3 సార్లు గాడిద గుడ్డే దక్కిందని ఎద్దేవా చేశారు. కొడంగల్ రైతు దీక్ష సక్సెస్. మాలోత్ కవిత కోస్గిలో సోమవారం నిర్వహించిన కేటీఆర్ రైతు దీక్ష విజయవంతమైందని మాజీ ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉందని పేర్కొన్నారు. రేవంత్ పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించే రాహుల్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు. కేవలం 14 నెలల పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ ప్రభుత్వం ఒక్కటేనని దొప్పిపొడిచారు. 420 హామీలిచ్చి అమలు చేయని 420 పార్టీగా కాంగ్రెస్ నిలిచిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల యొక్క అసమ్మతి రాగాల గురించి కూడా ఏమనుకుంటున్నారో వీళ్ళలో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారి పర్యటన ఇవాళ ఖరారైందని చెప్పి కూడా ఇలా మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక మాట చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడి పోయినా కూడా తిరుగుబాటు, ప్రజలు అన్ని వర్గాల తిరుగుబాటు చాలా స్పష్టంగా అవుపడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి చేతబూని విడుదల చేసినటువంటి రైతు డిక్లరేషన్లో ప్రధానమైనటువంటిది వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు ఇలా ఒక్కటి కూడా నిజం కాలేదు. ఒక్కటంటే ఒక్కటి నిజం కాలేదు. అన్ని అబద్ధాలే, మోసాలే. ఇంకో ప్రధానమైనది ఏంటంటే మేము బీసీ గణన చేస్తున్నాం, కులగణన చేస్తూ ఉన్నాం, తెలంగాణ ఆదర్శం అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ గణన చేపట్టినటువంటి వారు సభలో ప్రకటించినటువంటి తీరు చూస్తే ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీసీ కులాలు, బీసీ సంఘాలు కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలను తప్పుపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి అపరిపక్వతగా ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు వారిని. ఇలా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే కులగణన ఉందో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఏ ఒక్క బీసీ సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఆనాడు కామారెడ్డి వేదిక మీద బీసీ డిక్లరేషన్ మాట్లాడిళ్ళు, 42% రిజర్వేషన్ అన్నారు, రేపు మాపు నోటిఫికేషన్ అని చెప్పి ఇలా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని కులగణన వివరాలను సభలో పెట్టింది, ఏం ఆలోచించి పెట్టింది? అసెంబ్లీలో పెట్టడం అంటేనే చట్టబద్ధత చేయడం, అసెంబ్లీలో పెట్టడం అంటేనే దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురావడం. కానీ అసెంబ్లీలో ఎందుకు పెట్టిళ్ళు? చట్టబద్ధత ఎక్కడున్నది? రాహుల్ గాంధీ ఆనాడు చెప్పింది వాళ్ళ అధిష్టానం, ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంది? కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇలా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గాడిద గుడ్డే వచ్చింది. ఒక్కసారి కాదు,
3 సార్ల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి దక్కింది 3 సార్ల 3 గాడిద గుడ్లే వచ్చినాయి. ఇవాళ డిపాజిట్లు కోల్పోయింది. 90% సీట్లలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇవాళ ఇక్కడ కూడా పూర్తిగా గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత దెబ్బతిన్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం తెలంగాణ ప్రజలు కోల్పోయిల్లు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని విధానాలను మోసపూరితం, కాంగ్రెస్ అంటేనే ఒక చీటింగ్, కాంగ్రెస్ అంటేనే ఒక మోసం అని చెప్పి చాలా స్పష్టంగా ఇవాళ అందరూ కూడా అనడం జరుగుతూ ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ గారు ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ చేసినప్పుడు అప్పటికి బ్రతికుండి మీ హామీల పట్ల ఆశతో ఓట్లేసినటువంటి తెలంగాణ రైతులు ఇప్పటికి మీ ప్రభుత్వం వచ్చి 420 రోజులు దాటింది. 421 మంది రైతులు ఇవాళ ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. ఇది మీ పాపమే, మీ పార్టీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలే. కేవలం గద్దెనెక్కడానికి మీరు ఇచ్చినటువంటి అన్ని అబద్ధపు హామీలు, అబద్ధపు మరి గ్యారంటీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉన్నది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.